ఓం గం గణపతయే నమః శ్రీ గురుభ్యో నమః శివాయ గురవే నమః. 32 గణపతి యొక్క అవతారాల గురించి గణపతి నవరాత్రి మహోత్సవ సందర్భంగా మనం చెప్పుకుంటూ ఇవాల్టి రోజు 25వ గణపతి అయిన రుణమోచన గణపతి అనే గణపతి గురించి మనం తెలుసుకుందాం. ఈ గణపతి యొక్క ఆరాధన పూర్వాషాఢ నక్షత్రం వారు చేసుకోవడం చాలా విశేషం. పూర్వాషాఢ చవితి కలిసి వచ్చిన రోజు చేసుకుంటే రుణమోచనం జరుగుతుంది. అలాగే మంగళవారము చవితి కలిసి వచ్చిన రోజు ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు ఈ గణపతి యొక్క ఆరాధన చాలా విశేషం. ఓం గం రుణమోచన గణపతయే నమః అని మంత్రం. ఈ మంత్రాల్లో మూల మంత్రం చాలా చోట్ల ఉంది. అన్ని గణపతులకి మూల మంత్రం ఉంది, కానీ అది చెప్పకూడదు. దానికి గురుముఖతః తీసుకునే ఉపదేశం తప్ప ఎవరో చెప్పినప్పుడు వినడము లేదా ఏదైనా పుస్తకంలో చూసి చేయడం అనేది భావ్యం కాదు. దానికి గురుముఖతః ఉపదేశం ఉండి దాన్ని తపస్సు చేసే విధానాన్ని తెలుసుకుని ఆరాధనతో పాటు ఆ పూజ చేస్తే, ఆ జపం చేస్తే, ఆ జప సిద్ధి పొందితే తదనంతరం ఆ ఫల అనుభవించడానికి శక్తి కలుగుతుంది. ఎందుకంటే ప్రతి మంత్రానికి ఒక శక్తి, ఒక ఫలము ఉంటుంది. దాన్ని అనుభవించడానికి దానికి తగ్గ మనోధైర్యము, శారీరక దృఢత్వము, బుద్ధి కుశలత ఉండాలి. అది లేకపోతే కష్టం. ఎందుకంటే జపం చేసేటప్పుడు ఒక కోరికతో జపం చేసి, ఒక ఉదాహరణకి నాకు ఒక డబ్బు కావాలి, కొన్ని కోట్లు అని సంకల్పించి తపస్సు చేసి పూజ చేసి దేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. దేవుడి కృప వల్ల తనకు ఆ డబ్బు వచ్చింది. కానీ ఆ డబ్బుని ఎలా ఉపయోగించాలి అనేది తెలియక అది ఖర్చు అయిపోతుంది. దాన్ని ఎలా దాచుకోవాలో కూడా తెలియదు. ఇలా చాలామందిని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. వాళ్ళు జపం చేసుకుని కాదు, ఆకస్మిక ధనలాభం అనేది పూర్వజన్మ సుకృతం వల్ల కొంతమందికి వస్తుంది. మీరు చాలా షోలో చూసే ఉంటారు. కొన్ని టీవీ షోల్లో ఒకటి కేబీసీ అని కౌన్ బనేగా కరోడ్పతి అని అమితాబ్ బచ్చన్ సార్ది ఒక షోలో కుర్రాడు బీహార్కి సంబంధించిన టీచరు 5 కోట్ల రూపాయలు గెలిచాడు అప్పట్లో. ఇప్పుడు తన దగ్గర తను కట్టుకున్న ఇల్లు, తన బ్యాంకులో ఉండే ఒక 10 లక్షలో 12 లక్షలో డబ్బు తప్ప మిగతా అది ఏదీ లేదు. అంతా ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ టీచర్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఎందుకు అంటే స్థిరత్వము, బుద్ధి కుశలత లేకపోవడం వల్ల ఆ వరాన్ని అనుభవించడం రాక చెడు కొట్టుకుంటారు. ఇదే ప్రతి చోట ఉంటుంది. అందుకని మంత్రసిద్ధికి చాలా విశేషంగా నియమం అవలంబించి ఆరాధన చేస్తే ఆ సిద్ధితో పాటు దాని యొక్క ఫలాన్ని కూడా అనుభవించడానికి శక్తి దొరుకుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే గణపతి రుణమోచన గణపతి. కపిలేశ్వర టెంపుల్ అని, మన కపిలేశ్వర తీర్థం అని తిరుపతిలో మనం వినే ఉంటాం. అక్కడ ఈ రుణమోచన గణపతి గుడి ఉంది. ఈయన ధ్యాన శ్లోకం పాశాంకుశౌదంత జంబూదధాన స్ఫటికాప్రభ రక్తాంశుక గణపతి ముదే స్యాత్ రుణమోచక అని. స్వామివారిని గణపతిని రుణమోచక, రుణమోచకుడైన గణపతిని ప్రార్థిస్తున్నాను. స్ఫటిక ప్రభాహ అంటే స్ఫటికము ఎలా తెల్లటి రంగులో మెరుస్తూ ఉంటుందో నిర్మలంగా, అటువంటి రూపంలో ఉన్న దధాన చేతుల యందు ధరించిన వాడై, పాశము, అంకుశము, దంతము, జంబూ ఫలము ఇది ధరించిన వాడై, ముదాస్యాత్ పూర్ణ చంద్రబింబము వంటి ముఖముతో కూడిన రుణమోచన గణపతికి నేను నమస్కరిస్తున్నాను. రుణమోచనము అనగా మనం అందరం స్వాభావికంగా ధన సంబంధమైన రుణాన్ని విమోచనం పొందడం అని అనుకుంటాం. కానీ రుణాలు చాలా రకాలు. అందులో దేవరుణము, పితృరుణము, భూత రుణము, మనుష్య రుణము, ఋషి రుణము అని ఉంటాయి. దేవరుణము అంటే సూర్యోదయాత్ పూర్వం, సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడి వరకు, నక్షత్రాదుల వరకు దేవతల యొక్క అనుగ్రహం వల్ల వాయువు, వరుణుడు, అగ్ని అని అందరి దేవతల యొక్క సహాయంతోనే ప్రతి మానవుడి యొక్క జీవనము గడుస్తుంది. అలాంటప్పుడు ఆ దేవతలకి ఖచ్చితంగా
తర్పణ రూపంలోనో పూజా రూపంలోనో రుణ విమోచనం చేసుకోవాలి. దాన్నే దైవ రుణము, దైవ యజ్ఞము అని అంటారు. దాని తర్వాత భూత రుణము అంటే నోరు లేని జీవాలు ఏవైతే ఉన్నాయో చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు వీటిలో ఏ ఒక్క మూగజీవి మీకు కనిపించి మీ దగ్గర స్తోమత ఉండి మీ చేతిలో ఏదైనా ఉండి దానికి పెట్టగలిగితే, దానికి భోజనం లాంటిది పెట్టగలిగితే అది భూత రుణ విమోచనం జరిగినట్టు. దాన్నే మనం భోజనానికి ముందు కొంత కాకులకి, ఆవుకి ఇలా పెట్టాలి అని చెప్పేసి పెద్దలు ఇదివరకు చెప్తూ ఉండేవారు. తర్వాత ఋషి రుణము అంటే ప్రతి వారికి వారి గోత్రం ఉంటుంది. ఆ గోత్ర పరంపర యందు జన్మించిన వారు ఆ ఋషి యొక్క వంశస్థులు అని. అటువంటప్పుడు పూర్వజులైన పితరులను ఒక భాగంగా విభజిస్తే అంతకు ముందు ఉన్న వాళ్ళని తపస్వీ రూపంగా ఆ గోత్రానికి వాళ్ళే మూలాధారం అవడం వల్ల వాళ్ళని ఋషులు అని అంటారు. అందుకని ఋషులలో సప్త ఋషుల యొక్క అర్ఘ్యము, అలాగే ఋషి ఆరాధన, ఋషి పంచమి రోజు ఋషి ఆరాధన, ఇవి చాలా జరగాలి. ఇవి ఏవి జరగనప్పుడు గురుతుల్యమైన వారిని లేదా సన్యాసులని లేదా గురువులని ఆరాధించి వారికి సంవత్సరానికి ఒకరోజైనా కనీసం గురు పౌర్ణమి నాడు వారి సేవ చేసుకోవడం విశేషం. దాన్నే ఋషి రుణ విమోచనము అని అంటారు. తర్వాత మనుష్య రుణ విమోచనం. నేను నా చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు నేను ఒకరికి సాయం చేశాను, వాడి దగ్గర నేను సాయం పొందాను అని అంటాం కదా. ఆ సాయం మానవతా దృక్పథంలో ఇద్దరి విద్యార్థుల మధ్యన జరిగింది. తదనంతరం యుక్త వయసు వచ్చినప్పుడు మిత్రుల మధ్యన జరిగిన దాన్ని అది మనుష్య సాయమే. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగ సహాయకులతో తీసుకున్న సహాయాన్ని మనుష్య సహాయం. ఇలా రకరకాల మానవులతో ఏదో ఒక రూపంలో ఏదో ఒక సహాయం పొందుతూనే ఉంటాం. అలా పొందినప్పుడు అదే సహాయాన్ని ఆ మనిషికే తిరిగి చేయాలని నియమం లేదు. వేరెవరికైనా అలాంటి కష్టం వచ్చినప్పుడు వెంటనే సహాయం చేయటం కూడా మనుష్య రుణ విమోచనము అని అంటారు. ఉదాహరణకి ఒక వాహనంలో వెళుతూ వాహనం ఇబ్బంది అయ్యి ఆగిపోయింది, దాన్ని బాగు చేసేటప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, పంచర్ అయ్యింది, పంచర్ మార్చాలి, మీ వల్ల కావట్లేదు. అలాంటప్పుడు అటు దారిని పోయి ఎవరైనా ఒకళ్ళు వచ్చి మీకు సహాయం చేశారు అంటే వారికి కృతజ్ఞతలు తెలపడం ఎంత ముఖ్యమో, తదనంతరం అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉండి మీరు ఆ సహాయం చేయగలిగితే అక్కడ ఉండి వారికి ఆ సహాయం చేయవలసిందే. అలా చేయకుండా వెళ్ళిపోతే అది రుణ విమోచనం కాకుండా ఉండడం అని అంటారు. ఆఖరిది పితృయజ్ఞం, పితృరుణం. పితృరుణం అనేది శ్రాద్ధాది కర్మలు శ్రద్ధగా చేయటం. ఒకవేళ కాని పక్షంలో కనీసం తిథి రోజు తిలతర్పణమైన ఇచ్చి తీరాలి, ఒంటిపూట భోజనం చేసి. దాన్ని పితృయజ్ఞము అని అంటారు, పితృరుణము అంటారు. ఈ రుణాల్ని రుణ రూపంలో కాకుండా దేవయజ్ఞ, పితృయజ్ఞో, భూత యజ్ఞో, ఋషి యజ్ఞో, మనుష్య యజ్ఞ అని పంచమహాయజ్ఞాలు అని అంటారు. మన బ్రహ్మయజ్ఞము అని అంటారు దాన్నే, ఋషి యజ్ఞాన్ని. ఇలాగా ఈ యజ్ఞములు ఎలా అయితే రుణము విమోచనంకై చెయ్యాలో అలాగే కొన్ని రుణాలు మానవ రూపంలో ఉంటాయి. ఒకటి ధన రుణం. ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుని దాన్ని ఇవ్వలేకపోవడం వల్ల, వాళ్ళతో మాట్లాడలేకపోవడం వల్ల, లేదా ఆ ఊరు వదిలి వెళ్ళిపోవడం వల్ల ఆ ఇవ్వలేకపోయారనే బాధ ఉంటుంది చూడండి. అది కొంతమందికి చింతన కలిగిస్తుంది, కొంతమందికి తప్పించుకున్నామని అనిపిస్తుంది. కానీ అది ఒక పెద్ద రుణం. ఒకవేళ అదృష్టం బాగుండి సంపాదన బాగా జరిగి తర్వాత పట్టుకెళ్ళి అతనికి ఇవ్వలేకపోవడానికి కారణం అతను లేడు అని పరిస్థితి వస్తే అప్పుడు ఆ ధనాన్ని అతని పేరు మీద ఎక్కడైనా సత్కార్యానికి వెచ్చించి ఆ రుణ విమోచనం చేసుకోవాలి, లేదా వాళ్ళ పరివారానికి ఇచ్చైనా సరే. ఇది ధన రుణ విమోచనం. ఈ ధన రుణ విమోచనం ఖచ్చితంగా జరగాలి. లేదంటే తరువాతి జన్మలు, కొన్ని వందల జన్మలు ఈ రుణాల వల్ల బాధను పొందుతాయి. ఎందుకు అంటే మీరు ఎవరి దగ్గర అయితే రుణం తీసుకున్నారో వాడు కూడా మీ రుణ విమోచనానికి జన్మ తీసుకుని రావాలి. వాడు వస్తే కానీ ఆ రుణ విమోచనం జరగదు. అప్పటి వరకు మీరు వేచి చూడడం తప్ప వేరే దారి లేదు. కాబట్టి అన్ని జన్మలు మీరు అనుభవిస్తూనే ఉండాలి జీవితాన్ని. అందుకని ధన రుణం అనేది అసలు ఉంచకూడదు. రెండోది అన్న రుణం. ఎక్కడైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఒకసారి భోజనం చేశాము అంటే
వారి గురించి తెలిసినా తెలియకపోయినా ఎటువంటి తప్పుడు విషయాలు వినకూడదు, చెప్పకూడదు. అలా ఏదైనా నింద చేయవలసి వచ్చింది అంటే ఆ నిందని ఈశ్వరార్పణం అని మనసులోనే ఉంచుకోవాలి తప్ప నింద చేయకూడదు. అలా నింద చేస్తే అన్న రుణం అనే దోషం కలుగుతుంది. ఈ అన్న రుణం అనే దోషం కలగడం వల్లే క్షుద్బాధలు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి అదే కారణం. అన్న దోషం అంటే ఇది. ఎవరింట్లో అయినా భోజనం చేయకూడదు, ఎవరింటికి వెళ్ళి భోజనం చేయకూడదు అని అంటే అది భోజనం చేయకూడదు అనే నియమం కాదు. భోజనం చేసిన తర్వాత తదనంతరం వారు చేసిన కృత్యముల వల్ల అంటే వాళ్ళు చేసే కర్మల వల్ల అది తప్పు కర్మలో మంచి కర్మలో దాని గురించి చెడుగా చెప్పవలసి వచ్చినప్పుడు లేదా చెడుగా వినవలసి వచ్చింది అంటే అటువంటి పరిస్థితుల నుంచి దూరంగా ఉండగలిగే మనోధైర్యత ఉంటే ఎక్కడ భోజనం చేసినా దోషం లేదు. అలా ఉండలేక బయటకు వెళ్ళి నింద చేయవలసి వస్తే దాన్ని అన్నదోషము అని అంటారు. అందుకని అన్నదోషం చాలా విశేషమైంది. ఆ దోష పోవాలి అంటే అన్నదానం చేయాలి. అన్నదానం ఎక్కడ చేయాలి అంటే క్షేత్రాలలో మాత్రమే అన్నదానం ఈ రుణ విమోచనాన్ని కలిగిస్తుంది. దీని తర్వాత మూడవది విశేషమైన సహాయం పొందడానికి సిఫార్సు అని అంటాం మామూలు భాషలో, రికమెండేషన్స్. ఇలాంటివి ఏవైనా సహాయం పొంది పదోన్నతి తీసుకోవడము లేదా మంచి కాలేజెస్లో పిల్లల్ని చదివించడానికో ఇలా ఏదైనా ధనం వెచ్చించకుండా సహాయము మాత్రమే పొంది మాట సహాయంతో చేసి ఆ మాట సహాయాన్ని మర్చిపోతే అది సహాయ రుణ దోషం అని అంటారు. ఆ సహాయ రుణ దోష నివారణ పొందకపోతే మనుష్యుడి యొక్క చంచల బుద్ధి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. చిన్న విషయమైనా సరే, చాలా పెద్ద విషయమైనా సరే అటువంటి మాట సహాయం ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాళ్ళకి కృతజ్ఞులై ఉండి వారి గురించి ఏదైనా ఒక స్థానంలో మంచి చెప్పు లేదా వాళ్ళకి అవసరమైనప్పుడు మంచి సహాయం చేసు. ఇది రెండూ కుదరకపోతే వాళ్ళ పేరులో గంగా స్నానాది చేసినప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరు మీద అర్చన చేయించుకుని ఆ రుణం నుంచి విమోచనం పొందాలి. ఇలా రకరకాల రుణాల నుంచి విమోచనం పొందాలి. కాబట్టి ఈ రుణమోచన గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల అలాంటి రుణ విమోచనములు కలుగుతాయి. దీంట్లో సాంసారిక రూపంలో ముఖ్యంగా మనం ధన సంబంధమైన రుణాల గురించే మాట్లాడతాం. కాబట్టి ధన సంబంధమైన రుణ విమోచనం జరగడానికి మంగళవారం నాడు ఈ రుణమోచన గణపతి స్తోత్రం కానీ లేదా ఈ ఓం గం రుణమోచన గణపతయే నమః అనే మంత్రాన్ని కానీ జపించుకుంటే రుణమోచనం శీఘ్రంగా జరుగుతుంది. ఓం గం గణపతయే నమః.